కట్ వర్క్ బ్లౌజ్ కట్ చేయాలి అంటే ఖచ్చితంగా బక్రం ఉండాలి అని చెప్తున్నారు. కాకపోతే ఆ బక్రం మాకు ఎలా కటింగ్ చేయాలో అస్సలు అర్థం కావట్లేదని చాలామంది బిగినర్స్ అయితే కామెంట్స్లో పెడుతున్నారండి. వాళ్ళ కోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాను. బక్రం తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఒక ఫోల్డింగ్ అయితే చేసుకోండి. కింది వైపుకి 1 ఇంచు లేదా 1.5 ఇంచు మీకు ఎంత ఖర్చు కావాలో అంత ఖర్చుకి వదిలేసుకొని మార్కింగ్ చేయండి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి నెక్ పొడవు, మీరు తీసుకునే బ్లౌజ్ నెక్ పొడవు ఎంత ఉందో ఒకసారి మార్కింగ్ చేసుకోండి. నేను తీసుకునే బ్లౌజ్కి నెక్ పొడవు వచ్చేసి 9 ఇంచులు ఉందండి. ఖచ్చితంగా 9 ఇంచులు ఉంది. ఆ 9 ఇంచుల్ని ఇక్కడ మార్క్ చేసుకున్నాను. నేను స్టిచ్ చేసే బ్లౌజ్కి నెక్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు ఉందండి. 2.5 ఇంచులో 1/2 ఇంచు తగ్గించాను. ఎందుకంటే మనం కట్ వర్క్ బ్లౌజ్ అనేది డీప్ అయిపోతే నెక్ అనేది జారిపోతుంది. కాబట్టి నేను ఒక 1/2 ఇంచు తగ్గించి 2 ఇంచులకైతే నెక్ వెడల్పు మార్కింగ్ చేసుకున్నాను. నెక్ పొడవు వచ్చేసి 9 ఇంచులు, నెక్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు ఉంది. 2.5 ఇంచులు ఒక 1/2 తగ్గించుకొని మార్కింగ్ చేసుకున్నాను. ఈ మార్కింగ్స్ అన్నిటినీ ఒక డబ్బా షేప్లో అయితే గీసేసుకోండి. ఈ విధంగా డబ్బా షేప్లో గీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైన్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు పై వైపున చేసుకున్న మార్కింగ్ దగ్గర కూడా కిందికి ఒక 1/2 ఇంచు మార్కింగ్ చేసుకోండి. ఈ మార్కింగ్ని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. పై వైపున 1/2 ఇంచ్ మార్కింగ్ని అయితే అస్సలు మర్చిపోవద్దండి. ఖచ్చితంగా అదైతే మార్క్ చేసుకోవాలి. మీరు ఏ సైజ్ బ్లౌజ్ తీసుకున్నా సరే నెక్ పొడవు వెడల్పు అనేది ఈ విధంగానే మార్క్ చేసుకోండి. ఫస్ట్ నెక్ వెడల్పు అనేది ఒక 1/2 ఇంచు తగ్గించుకొని మార్కింగ్ చేసుకోండి. ఇది నేను 2.5 ఇంచులు ఉందని చెప్పాను కదా. ఇప్పుడు ఎక్స్ట్రా 1/2 ఇంచును కూడా నేను యాడ్ చేస్తున్నాను. ముందు ఒక 1/2 ఇంచు తగ్గించుకొని మార్కింగ్ చేసుకున్నాను 2 ఇంచులకి. ఇప్పుడు 2.5 ఇంచులు ఉన్న బ్లౌజ్ కాబట్టి ఒక 1/2 ఇంచుని పక్కన యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు నెక్ అనేది డ్రా చేసుకోవడానికి నేను ఒక ఆయిల్ క్యాన్ మూతని ఈ 1/2 ఇంచ్ మార్కింగ్లో నుంచి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా 1/2 ఇంచ్ పై వైపుకి మార్క్ చేసుకున్నాను కదా. ఆ మార్కింగ్ ఆ 1/2 ఇంచులోనే ఈ కట్ వర్క్ అనేది వస్తుంది మనకి. అప్పుడు బ్లౌజ్ నెక్ అనేది కూడా జారిపోకుండా మనకి బ్లౌజ్ నెక్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు అనేది ఖచ్చితంగా వస్తుందన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ క్యాప్ ఆధారంగా ఈ విధంగా మనం షేప్ అనేది డ్రా చేసుకోవాలి. నేను ఈ కట్ వర్క్ అనేది చిన్నగా కావాలని చెప్పి ఈ క్యాప్ అయితే తీసుకున్నానండి. మీకు ఇంకా పెద్దగా కావాలి అనుకుంటే కనుక మీకు రౌండ్ షేప్లో ఏది అవైలబుల్గా ఉంటే దాంతో మార్కింగ్స్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మార్కింగ్స్ని ఒక 1/2 ఇంచ్కి పెంచుకోండి. ఎందుకంటే మనం ఇది ఖర్చు కోసం తీసుకుంటున్నాం కాబట్టి ఒక 1/2 ఇంచ్ కానీ లేదా ఒక 1/4 ఇంచ్ కానీ లేదా ఒక 1 ఇంచ్కి ఈ విధంగా మనం ఖర్చు కోసం తీసుకొని పై వైపున ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతా కటింగ్ చేసేసుకున్నాను. క్లాత్ అనేది అటు ఇటుకి జరిగిపోకుండా ఇలా పిన్స్ అయితే పెట్టేసుకోండి. ఎందుకంటే కొంచెం అటు ఇటుగా అయినా సరే ఈ షేప్ అనేది మారిపోతుందనమాట. కాబట్టి ఈ విధంగా క్లాత్ కదలకుండా బకరం కదలకుండా మనం పిన్స్ పెట్టేసుకొని నెక్ అనేది కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా స్లోగా కరువు తీసుకుంటూ మనం నెక్ అనేది కట్ చేసుకున్నామంటే కట్ వర్క్ అనేది నీట్గా వస్తుందనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడికి వచ్చేసరికి మనం 1/2 ఇంచ్ కిందికి మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ మాత్రం ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. లేకపోతే నెక్ అనేది బ్రాడ్గా అయిపోతుంది. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు మనం స్టిచ్ చేయాల్సిన లైనింగ్ క్లాత్ అయితే తీసుకోండి. ఈ విధంగా మిడిల్లో ఒక టక్స్ పెట్టేసుకొని బకరం కూడా మిడిల్లో ఒక టక్స్ పెట్టేసుకోండి. బకరం అనేది అటు ఇటు జరిగిపోకుండా స్టిచ్ చేసేటప్పుడు అలా స్టిఫ్గా ఉండడానికి ఈ విధంగా పిన్స్ అయితే పెట్టుకోండి. ఈ విధంగా పిన్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్లోగా వీటి బకరం పైన స్టిచ్ పడేలాగా ఈ రౌండ్ షేప్ తిప్పుకుంటూ మనం స్లోగా స్టిచ్ అయితే వేసుకోవాలి. నేను వీడియోని కొంచెం ఫాస్ట్ మోడ్లో పెట్టానండి. అంత ఫాస్ట్గా కుడితే మనకి రౌండ్ షేప్ అనేది నీట్గా స్టిచ్ చేయడానికి రాదు. మీరు స్లోగానే ఈ నెక్ అనేది స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ తీసుకొని ఒరిజినల్ క్లాత్ పైన ఈ లైనింగ్ క్లాత్ అనేది పెట్టుకొని ఈ క్లాత్ అనేది అటు ఇటు జరిగిపోకుండా పిన్స్ పెట్టేసుకొని మళ్ళీ ఈ బకరం పైనే సేమ్ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ రౌండ్ షేప్ తిరిగేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుందండి. అయినా సరే స్లోగా మీరు అనేది స్టిచ్ చేసుకుంటే షేప్ అనేది నీట్గా వస్తుంది. ఫినిషింగ్ కూడా బాగుంటుంది. ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా లోపల వైపుకి తిప్పుకొని కటింగ్ ఎందుకంటే మనం ఆల్రెడీ బకరం పైన 2 స్టిచ్లు వేసాం కాబట్టి ఏ స్టిచ్ దీనిపైన పడిందో మనకి ఐడియా అయితే ఉండదు. కాబట్టి లోపల వైపుకి తిప్పుకొని మనం కట్ చేసుకున్నామంటే ఖచ్చితంగా ఈ ఒక 1/4 ఇంచు ఖర్చు ఉండేలా కట్ చేసుకోండి. ఇలా ఒక 1/4 ఇంచు ఖర్చు ఉండేలా కటింగ్ చేసుకొని ఈ కరువు తిరిగిన దగ్గర టక్స్ అయితే పెట్టుకోండి. చిన్న చిన్న టక్స్ పెట్టుకున్నామంటే మనకి లోపలి వైపుకి క్లాత్ అనేది మంచిగా తిరుగుతుందనమాట. షేప్ కూడా నీట్గా వస్తుంది. ఈ విధంగా బకరాన్ని లోపల వైపుకి తిప్పుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. స్లోగా మనకి రౌండ్ షేప్ వచ్చేలాగా
మనమైతే స్టిచ్ వేసుకోవాలి. ఈ బ్లౌజ్కి నేను యూస్ చేసిన బకరం వచ్చేసి కాలర్కి వేసే బకరం అండి. ఈ బకరంలోనే 2 రకాలు ఉంటాయన్నమాట. ఒకటి నెక్ డిజైన్ వేయడానికి యూస్ చేస్తారు, ఇంకొకటి షర్ట్స్కి కాలర్స్ వేయడానికి యూస్ చేస్తారు. నేను కాలర్స్ వేసే బకరం అయితే తీసుకున్నానండి, ఎందుకంటే ఈ బ్లౌజ్ వచ్చేసి జార్జెట్ అనమాట, త్వరగా మనకి జారిపోతుంది, కట్ వర్క్ అనేది నిలబడదు. కాబట్టి నేను ఈ నెక్కి కాలర్కి వేసే బకరం అయితే తీసుకున్నాను. ఇలా స్టిఫ్గా అయితే ఉంటుందన్నమాట. నేను లేస్ కూడా ఈ నెక్కి అయితే స్టిచ్ చేశానండి. బ్లౌజ్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.